హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇవాళైతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బర్గర్స్ని 5 మినిట్స్లో ఎలా చేసానో చూపిస్తాను. సో దానికోసం ముందు రోజు అయితే నేను ప్యాటీస్ అయితే రెడీ చేసుకున్నానండి. సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. సో ఇవి కనుక చేసుకున్నాం అనుకోండి, బర్గర్స్ చేసుకోవచ్చు, టాకోస్ చేసుకోవచ్చు, ఆలూ టిక్కాస్, తర్వాత ఆలూ బుల్లెట్స్, నగెట్స్, ఇట్లా ఏవైనా వీటికి పేరైతే పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 1 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. బాగా ఉడికించుకున్న తర్వాత క్యారెట్, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా చాప్ చేసి వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. ఆ తర్వాత మిరియాల పొడి 1 పావు స్పూను, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇంకా పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం అయితే ఏం వేయలేదు. మీరు కావాలి అనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకోవచ్చు. మిరియాల పొడి వేసాను. ఆ తర్వాత కొంచెం ఆరిగన్ అవన్నీ వేసేసి 2-3 స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసేసి పిండిని బాగా కలిపి కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో అద్దేశాను అనమాట. సో మనకి ఇలాగ పొటాటో ప్యాటీస్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రీజర్లో. ఆ తర్వాత నేనైతే వాటిని ఎయిర్ ఫ్రైయర్ చేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ పాటు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే మంచిగా టిక్కీస్ అయితే రెడీ అయిపోతాయి. ఆ తర్వాత ఇదిగోండి, మీరు కావాలి అనుకుంటే చపాతీ మీద కానీ లేకపోతే ఇలా బన్స్ మీద కానీ కట్ చేసి మధ్యలో ఎగ్ మయోనీస్ అయితే పెట్టాను. అది కూడా హోమ్ మేడే అనమాట. మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే టైటిల్ కింద ఇస్తాను, ఒకసారి చూసేసేయండి డీటెయిల్గా. ఆ తర్వాత ఇంకా ఆ టిక్కీస్ అయితే ఆ మధ్యలో పెట్టేశాను. అలాగే మయోనీస్ అప్లై చేసేసి పైన అయితే చీజ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఎయిర్ ఫ్రైయర్ చేసేసేయండి. లేదు అనుకుంటే ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు. 2 మినిట్స్ కనుక హీట్ చేస్తే లోపల చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోద్ది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో రెసిపీ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.